ఇంటోడు దొంగల్లా కలిసినట్టు బలేటోడు మోపాయిండు కదా. ముక్కంటి గుళ్ళనే మూడో కంటికి తెలియకుండా పరమాత్ముని సొమ్ముకే ఎసరు పెట్టిండు. విద్యాధర్ అనేటోడు శ్రీశైలం మల్లన్న గుళ్ళే ఉండిల పైసలు లెక్క పెట్టే పరిచారకుని కొలువు చేసుకుంటా దేవుని పైసలే సైడ్ చేసిండు. ఇక దేవుడు కూడా అయ్యో వీడు కూడా నా భక్తుడే కదా, ఎంత అవసరం ఉన్నదో బిడ్డెడు కానీ మొదలు సరేతి అనుకొని ఉన్నట్టున్నాడు. ఇక ప్రతిసారి ఇదే పని చేస్తుండే వరకు వీడెవడో పెద్ద కంత్రిగాని లెక్క ఉన్నాడే. మొదటిసారి నా ఉండిల పైసలు తీస్తే అవసరం అనుకున్నా, ఇది వీనికి అలవాటుగా మారుతుంది అనుకోలే అని ఈశ్వరుడు కూడా ఇరుగా కోపానికి వచ్చినట్టున్నాడు. శివుని ఆజ్ఞ లేదే శివైన గుట్టది కాబట్టి ఇట్లా ఆయన ఆజ్ఞతోటే దొరికేటట్టు చేసినట్టున్నాడు. ఇక అయితే ఉండి లెక్క పెట్టే కొలువు చేస్తున్న ఈ విద్యాధర్ అనేటోడు కొలువుకెక్కే టైం కంటే అర్ధగంట ముందే వచ్చేదట. ఇక పూజలు చేయాలన్న సాకుతోటి గుళ్ళె జోరి సొమ్ములు పంచల చెక్కుని బయటకు వస్తుండేనట. ఇక ఆయన మీద చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కు అనుమానం వచ్చి నిఘా పెడితే అసలు సంగతి బయటపడ్డది. దొరకబట్టి అడిగితే మొత్తంగా ఎక్కిండు. ఇప్పటికి 12 సార్ల మల్లన్న ఉండిని దోషిండట. ఇట్లా కొట్టేసిన పైసలతోటి ఏదైనా పనికొచ్చే పని చేసిండంటే లేదు, మంచిగా జలసాలకు తిరిగిండు. ఇక ఉండినే పైసలు ఏటీఎం లెక్క మార్చుకొని బుల్లెట్ బండి కూడా కొన్నాడు. ఇక పోలీసు వాళ్ళు ఇంట్లోకి పోయి చెకింగ్ చేస్తే ఉండిల నుంచి దోషిన 1,24,000 రూపాయలు దొరికినాయి. వద్ద ఈరోజు 1,24,200 రూపాయలు నగదును సీజ్ చేయడం జరిగింది.